సిగరెట్లు తీసుకోడు కదా. కాబట్టి ఇక్కడ అది పబ్లిక్ కొరిగేది కాదు, వ్యాపారస్తులు సంపాదించుకోవడానికి కొన్ని, వ్యాపారస్తులు కొంత లాస్ అవ్వటము ఇట్లాగుండేది. మోడీ వచ్చాక అసలు మీకు బడ్జెట్లో కేవలం చిట్టాపద్దులు మాత్రమే, ఇంత ఆదాయం వచ్చింది, ఇంత ఖర్చు, ఇవి తప్పించి ధరల పెరుగుదల, ధరల తరుగుదల ఇదంతా జిఎస్టీ సిస్టమ్కి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు అది జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళ డెసిషన్ అప్పుడు మాత్రమే ధరలు పెరుగుతాయి తగ్గుతాయి. జిఎస్టీ కౌన్సిల్ వాళ్ళు ఈ వస్తువుల మీద మనం ట్యాక్స్ ఎంత ఉంది, ఇప్పుడు 6 ఉంది, 8కి పెంచుదాం, లేకపోతే 10కి పెంచుదాం, స్లాబ్స్ 4-5 పెట్టారు కదా, ఆ స్లాబ్స్ లోకి ఈ స్లాబ్ నుంచి ఆ స్లాబ్ లోకి తీసుకెళ్తామన్నప్పుడు ధరలు పెరుగుతాయి. ఆ స్లాబ్ లో నుంచి తగ్గిస్తే ధర తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. వాళ్ళు ఆల్రెడీ అది ప్రిపేర్డ్ లో ఉన్నారు. జిఎస్టీ కౌన్సిల్కి అది అసలు ఆ పని చేయాలి ఎప్పుడు కూడా. దాంతో ఇప్పుడు అసలు ఇంకా ధరలకి బడ్జెట్ కి సంబంధమే లేదు. అది మేజర్. కొన్ని రోజులు ఇంకా బడ్జెట్ ని సామాన్యుడు పట్టించుకునే పరిస్థితి ఉండదు, అసలు ఇప్పటికే పట్టించుకోవట్లేదు. అది తెలిసి ఇదివరకు ఏంటంటే నేను ఫస్ట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఈ 10 ఏళ్ళు మోడీకి ముందు ఉన్నవన్నీ కూడా అట్టాగే జరిగినాయి బడ్జెట్ లో. మోడీ వచ్చిన తర్వాత నుంచి అసలు పెద్దగా దాంట్లో చదివితే కూడా అర్థం కాదు చాలా మంది, అట్లా ఉంది పరిస్థితి. ఎంత బడ్జెట్ అనేది ఓవరాల్ ఫిగర్ ఒకటే కనిపిస్తుంది.